ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ హై స్కూల్లో తేజస్విని అనే విద్యార్థినికి 10th ఫలితాల్లో 5 సబ్జెక్టులు 100కి 90 మార్కులపైనే వచ్చాయి. కానీ సోషల్ స్టడీస్లో కేవలం 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయింది. దీంతో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోగా ఆ సబ్జెక్టులో ఏకంగా 96 మార్కులు వచ్చాయి. విద్యార్థినికి వచ్చిన మొత్తం మార్కులు 575 అయినా ముందు ఫెయిల్ అవ్వడం వల్ల విద్యార్థిని IIITకి దరఖాస్తు చేసుకోలేకపోయింది. ఇది ఒక్క తేజస్విని కథ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక అర్హత లేని వ్యక్తికి విద్యాశాఖ అప్పగిస్తే మొద్దు నిద్రలో టీచర్లు పేపర్లు దిద్దితే పరిస్థితి ఇలానే ఉంటుంది. వారం రోజుల్లోనే 10వ తరగతి ఫలితాలు వెల్లడించేశాం అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం వెలగబెట్టింది ఇది. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారిని వారి తల్లిదండ్రుల్ని ఆత్మక్షోభకు గురిచేశారు. ఆవేశంలో విద్యార్థులు ఏదైనా చేసుకుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మంత్రి లోకేష్ గారికి రెడ్ బుక్ పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల జీవితాలపై లేదా? 4 టీచర్లను సస్పెండ్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుందా? ఏ విద్యార్థికైనా 10వ తరగతి పునాది లాంటిది. ఆ పునాది ఎంత బలంగా ఉంటే ఆ తర్వాతి చదువులు అంత మెరుగ్గా ఉంటాయి. ప్రతి విద్యార్థి జీవితం మలుపు తిరిగేది ఇక్కడే. అలాంటి 10వ తరగతి మూల్యాంకనంలో గందరగోళం చోటు చేసుకునేలా చేశారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో పరీక్షా పేపర్లను చిందర వందరగా దిద్దారు. ఫలితంగా ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు. ఖచ్చితంగా పేపర్లు దిద్దడంలో తప్పు జరిగి ఉంటుందని గ్రహించి ఆ విద్యార్థులంతా రీవెరిఫికేషన్ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నాక అసలు కథ తేలింది. 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకుంటే ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11,000 పేపర్లలో మార్కుల్లో మార్పులు కనిపించాయి. పరీక్షలు మంచిగా రాసినా మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని అవమానంగా భావించి విద్యార్థులు ఏవైనా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మూల్యం చెల్లించుకోవాలా? పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఈ ఫెయిల్యూర్ వెనుక మొత్తం బాధ్యతను మంత్రి లోకేష్ తీసుకోవాల్సిన అవసరం లేదా? సంపద సృష్టి అంటే ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో మళ్ళీ పరీక్ష ఫీజులు కట్టించుకుని ఆదాయం పెంచుకోవడమా? 10వ తరగతి మూల్యాంకనంలో గందరగోళానికి లోకేష్ ఒత్తిడే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. లోకేష్ ఒత్తిడి తెచ్చి ప్రశ్నాపత్రాలు వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం చూస్తే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11,000కు పైగా పేపర్లలో ఉత్తీర్ణులు కావడం లేదా మార్కుల విషయంలో భారీ మార్పులు కనిపించడం వీరి నిర్లక్ష్యానికి, అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనం. మీకు విషయం తెలుసా? సాధారణంగా క్వశ్చన్ పేపర్లు దిద్దడంలో 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాలకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి 3 టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు మొదలుకొని ప్రతి జవాబును దిద్దారా, మార్కులు వేశారా అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా 2వ దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక 3వ దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా 3ని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరిచేస్తారు. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 3 అంచెల వ్యవస్థలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. విద్యాశాఖలో ఆయన గారు అమలు చేస్తున్న సంస్కరణలు ఆ స్థాయిలో ఉన్నాయి. మరి విద్యారంగానికి శ్రీ నారా లోకేష్ గారు గొప్ప సంస్కర్తని భారీ హెడ్డింగులు పెట్టి రాసిన ఎల్లో మీడియా యజమాని ఇప్పుడు హెడ్ ఎక్కడ పెట్టుకుంటారో? రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫ్రీగా చేయరు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్కు 1000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎంతమంది పేద తల్లిదండ్రులు ఈ ఫీజు భారం మోయగలరు? ఇందులో మార్కులు మారినా మారకున్నా ఆ ఫీజులు వెనక్కి ఇవ్వరు. అంటే విద్యాశాఖ చేసిన తప్పుకు విద్యార్థులపై భారమన్నమాట. ఒక్కో సబ్జెక్టుకు 500, రీవెరిఫికేషన్కు 1000 రూపాయలు చొప్పున 66,363 మంది విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయో ఓసారి లెక్కేసుకోండి. ఇదే సంపద సృష్టి అంటే పేద విద్యార్థుల కడుపు కొట్టి సంపాదిస్తే అది జీర్ణమవుతుందా సార్?
నిజానికి మూల్యాంకనం తప్పులు తడకగా ఉంటే విద్యార్థుల జీవితాలు తారుమారవుతాయి. సాధారణంగా 10th మార్కుల ఆధారంగా IIIT గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ మన మంత్రి లోకేష్ గారి పుణ్యాన రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలు తలకిందులయ్యాయి. అయినా మన గౌరవ మంత్రి లోకేష్ గారికి విద్యాశాఖను పట్టించుకునేందుకు సమయం లేదు. ఆయన రెడ్ బుక్లో ప్రత్యర్థుల పేర్లు రాసుకుంటూ ఎవరిపై ఎప్పుడు ఎలాంటి తప్పుడు కేసు పెట్టాలి, ఎవరిని ఎలా జైళ్లలోకి నెట్టాలి, జైల్లో వారిని ఎలా చిత్రహింసలు పెట్టించాలి అనే పనిలో చాలా అంటే చాలా బిజీగా గడుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ 66,000 మంది విద్యార్థుల జీవితాలు తల్లకిందులైతే ఆయనకేంటి? నిజానికి ఇలాంటి ఘటనే జగన్ హయాంలో జరిగి ఉంటే పచ్చపత్రికలు పిచ్చెక్కిపోయేవి. మన పవన్ కళ్యాణ్ గారైతే అబ్బో ట్వీట్లు ప్రసంగాలతో చెలరేగిపోయేవారు. 10th బోర్డు ముందు బొక్క బోర్లా పడి హంగామా చేసేవారు. చంద్రబాబు మైకుల ముందు విద్యార్థులపై ప్రేమ ఒలకబోసేవారు. నేను సీఎంగా ఉంటే మీ పిల్లలు ఫెయిల్ అయ్యేవారా తమ్ముళ్ళు అంటూ అరిచేవారు. అదృష్టం కొద్దీ జగన్ ప్రతిపక్షంలో ఉండటంతో మనకు ఈ డ్రామా అంతా మిస్ అయింది. అయినా కష్టపడి చదివి పాస్ అయితే చదువు విలువేంటో తెలుస్తుంది. చదువు కొన్న వాళ్లకు అంటే ఎవరో తెలుసుగా, చదువు రాని వాళ్లకు అంటే ఎవరో తెలుసుగా, వాళ్ళకేం తెలుస్తుంది సార్ చదువు విలువ? అర్హత లేని వాళ్లను అందలమెక్కిస్తే పర్యవసానాలు ఇలానే ఉంటాయి బాస్. ఒక్కటి మాత్రం నిజం, గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీషు చదువులు నేర్పించి పేద పిల్లల చేతికి ట్యాబులిచ్చి ఐక్యరాజ్య సమితిలో సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చదువులు చెప్పించి ఒక తరం తలరాతలు మార్చే ప్రయత్నం చేస్తే చీప్ లిక్కర్కు ఆశపడో, చీప్గా ఆలోచించో ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశారు కొందరు ఘనులు. పెద్దలు చేసిన తప్పులకు ఈరోజు విద్యార్థులు అనుభవిస్తున్నారు. ఇది అనుభవంతో చెబుతున్న మాట. ఇది మాత్రం గన్ షాట్.